ఆయన ఖాతాలో 7 ఇండస్ట్రీ హిట్లు ఉంటే అందులో 6 సినిమాలు వరుసగా 6 సంవత్సరాలు ఇండస్ట్రీ హిట్ సాధించాయి. 1987 నుంచి 1992 వరకు ప్రతి ఇయర్ ఇండస్ట్రీ హిట్ చిరంజీవి గారిదే. మధ్యలో ఒకసారి 1989లో బాలకృష్ణ గారు ముద్దుల మావయ్యతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అయితే ఆ సంవత్సరంలో ముద్దుల మావయ్య కంటే ముందే అత్తకు ఎమ్ముడు అమ్మాయికి 3 సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు చిరంజీవి గారు. 100 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడిన మూవీస్ చిరంజీవి గారి 2 ఉన్నాయి. అవి ఇంద్ర, ఠాగూర్. నెక్స్ట్ నటసింహం నందమూరి బాలకృష్ణ రికార్డుల గురించి చెప్పుకుందాం. బాలకృష్ణ గారికి ఉన్న అరుదైన రికార్డు, ఆయన 1993లో యాక్ట్ చేసిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అవి బంగారు బుల్లోడు, నిప్పురవ్వ మూవీస్. 2 సినిమాలు రాజమండ్రిలో 100 రోజులు ఆడడం చాలా అరుదైన రికార్డు. అలాగే 70 సెంటర్లకు పైగా 100 రోజులు ఆడిన సినిమాలు 4 ఉన్న ఏకైక హీరో బాలకృష్ణ గారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, లక్ష్మీ నరసింహ, సింహ. ఇది కూడా అరుదైన రికార్డే. ఇక లెజెండ్ సినిమా ఒకే థియేటర్లో రెగ్యులర్ షోస్తో 1000 రోజులకు పైగా ఆడడం స్టన్నింగ్ రికార్డు. ఇది కూడా ఎవరికి సాధ్యం కాని రికార్డే. 100 కేంద్రాలకు పైగా 100 రోజులు ఆడిన మొట్టమొదటి సినిమా నరసింహనాయుడు. ఇది బాలయ్య రికార్డు. 1986లో ఏకంగా 6 సినిమాలు రిలీజ్ చేస్తే 6 సినిమాలు సక్సెస్ అవ్వడం బాలయ్య రేర్ రికార్డు. ఈ రికార్డు ప్రపంచ రికార్డు అని చెప్పుకోవచ్చు. ఏ హీరోకి లేని రికార్డు బాలయ్య బాబుకి ఉంది.